కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ నందనాయ చ ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. శ్లోక నంబర్ 16. చతుషష్ఠి కళలతో ఉండేటువంటి వాడు షోడశ కళలతో శోభిస్తూ ఉన్నాడు. 16 పతిసుతాన్వయ భాతృబాంధవాన్ అతి విలంఘ్యతే అచ్యుతాగతాః. పతిసుతాన్వయ భాతృబాంధవాన్ అతి విలంఘ్యతే అచ్యుతాగతాః. గతివిదస్తవః ఉద్గీతమోహితాః. గతివిదస్తవః ఉద్గీతమోహితాః. కితవయోషితః కస్త్యజన్నిషిః. పతిసుతాన్వయ భాతృబాంధవాన్ అతి విలంఘ్యతే అచ్యుతాగతాః. ఈ శ్లోకంలో ఓ భయంకరమైనటువంటి అభియోగం. వెరీ బ్యూటిఫుల్ శ్లోక. ఇక్కడ స్వామిని రెండు విధాలుగా సంబోధించడం జరిగింది. సెకండ్ లైన్లో అచ్యుత ఆగతాః, అచ్యుత, హే అచ్యుత అని పిలుస్తూ ఉంది. ఫోర్త్ లైన్లో ఫస్ట్ వర్డ్ కితవః, రెండు ఆయన్ని సంబోధించడమే. అచ్యుత అంటే మీకు తెలుసు, సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కితవ అంటే మీకు తెలియాలి. అంటే కితవ అంటే ఏంటంటే ఓ ధూర్తుడా అని అర్థం. ఎక్కడ అచ్యుతుడు, ఎక్కడ ధూర్తుడు? ధూర్తుడు అంటే అసత్యం పలికేటువంటి వాడు, అబద్ధాలు ఆడేటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఎవడైతే నిరంతరం అబద్ధాలు చెబుతూ ఉంటాడో అతన్ని కితవః అంటావు సంస్కృతంలో. ప్లీజ్. కాబట్టి పతి సుత అన్వయ భాతృ బాంధవాన్, పతి సుత కాబట్టి భర్తల్ని బిడ్డల్ని, అన్వయ తత్సంబంధమైనటువంటి భాతృ బాంధవాన్ కాబట్టి సోదరుల్ని బంధువుల్ని వీళ్ళందరినీ అతి విలంఘ్య అతిగా వాళ్ళని విడిచిపెట్టి ఉల్లంఘించి వాళ్ళ మాట కాదని ఆగతాః అచ్యుత అచ్యుతాః అచ్యుత ఆగతాః మేము నీ కోసం ఇక్కడికి వచ్చాం బృందావనానికి. ఇది రాత్రి సమయం, అది తమాషా. గతి విదః తవః అంటే గతి విదః మా విషయం బాగా తెలిసినటువంటి తవః నీ యొక్క ఉద్గీత మోహితాః కాబట్టి నీవు చేసేటువంటి ఆ మురళీ గానం ఏదైతే ఉందో దానికి మోహింపబడినటువంటి వాళ్ళమై యోషితః స్త్రీలమైనటువంటి మేము యోషితః. చూడు, యోషితః నిశి రాత్రిపూట, ఆగతాః ఇక్కడికి వచ్చాం. అలా వచ్చినటువంటి మమ్మల్ని కహ త్యజేత్, ఎవడైనా
త్యజిస్తాడా, విడిచిపెడతాడా? రాత్రిపూట, పైగా స్త్రీలము యోషితాం, స్త్రీలము ఇంట్లో ఉండేటువంటి వాళ్ళనంతా కూడా అతి విలంఘ్య, అతిగా వాళ్ళని విడిచిపెట్టేసి వాళ్ళ అవసరమే మాకు లేదని మేము నీ దగ్గరికి రావడం జరిగింది. అతి విలంఘ్య, పతి సుత అన్వయ అతి విలంఘ్య. చూసారా, వాళ్ళని వదిలిపెట్టి వచ్చాం. భాతృ బాంధవాన్, సోదరుని వదిలిపెట్టాం, బంధువుల్ని వదిలిపెట్టాం. అంటే వదిలి రావడంలో కూడా అతి విలంఘ్య, అతిగా తృణీకరించి వాళ్ళు రావడం. అతిగా తృణీకరించి అంటే వీళ్ళని బహుశా ఆపుండాల, మీరు పోవద్దని, బృందావనానికి మీరు వెళ్ళొద్దు అని వాళ్ళు ఆపుంటే వాళ్ళని అతిగా నో, మీరు మాకు అవసరం లేదు అని వాళ్ళని త్యజించి వీళ్ళు వచ్చి ఉండాలి. అచ్యుత ఆగతాహ. కాబట్టి ఇక్కడ వాళ్ళని వదిలిపెట్టి, అతిగా వాళ్ళని వదిలిపెట్టి తృణీకరించి భగవంతుడి దగ్గరికి రావడం జరిగింది. అందుకని ఆ సందర్భంలో అచ్యుత, చ్యుతి లేనిటువంటి వాడు, నశింపు లేనిటువంటి వాడు, అవ్యయ సత్తా స్వరూపుడైనటువంటి అచ్యుత అని సంబోధించడం జరిగింది. అటువంటి మమ్మల్ని గురించి బాగా తెలిసినటువంటి నీవు ఎందుకని ఉద్గీత మోహితాహ, నీ యొక్క గానం ఏదైతే ఉందో జీవన రాగం, ఆ మురళీ గానానికి మేము సమ్మోహితులమై, ఉద్గీత మోహితాహ, మోహింపబడినటువంటి వాళ్ళమై నీ దగ్గరికి వస్తే యోషిత స్త్రీలము కితవా, హే ధూర్తుడా, చూడు అబద్ధాలాడేవాడా అని అర్థం. ఇటువంటి చోట భాగవతంలో వ్యాఖ్యాతలకి మన వెలగపొండబడ్డట్టు ఉంటుంది. ఎందుకని ఇది కేవలం వ్యాఖ్యాత మీదనే ఆధారపడి ఉంది, టెక్స్ట్ మీద కాదు, మూలం కాదు. వ్యాఖ్యాత దాన్ని సక్రమంగా వ్యాఖ్యానించాలి. అక్కడ ఎందుకని అచ్యుత అన్నది, ఇక్కడ కితవ యోషిత, మేము స్త్రీలము, నిశి రాత్రిపూట, కస్త్యజేత్, కహ త్యజేత్, ఎవడైనా సరే, కహ ఎవడైనా సరే త్యజిస్తాడా రాత్రిపూట వచ్చినటువంటి స్త్రీలని, అందులో అందరినీ బంధువుల్ని కుటుంబీకుల్ని అందరినీ వదిలిపెట్టి నీకోసమే వచ్చినటువంటి మమ్మల్ని పోండి 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 పోండి, రాత్రి అయిపోయింది, మీరు ఇక్కడ ఉండబాకండి, ఇంటికి పోండి, ఎవడైనా చెప్తాడా ఇట్లా? కితవహ, నువ్వు ఒక్కడే చెప్తావు అబద్ధాలాడేవాడికి కనుక. ఒక్కసారి రియాక్ట్ అయిపోయింది. సో ఒక చోట అచ్యుత అంటుంది అంటే ఆయన యొక్క వైభవం సంపూర్ణంగా తెలిసినటువంటి స్త్రీ ఈ గోపిక. ఇది ఏ భక్తిది? ఐశ్వర్య ప్రధాన భక్తి. ఇక్కడ ఎంతో అతి చనువుతో కితవహ, హే ధూర్తుడా అంటూ ఉంది. ఇది ఏ విధమైనటువంటి భక్తి? మాధుర్య ప్రధానమైనటువంటి భక్తి. రెండు కలిసి ఉన్నాయి ఇక్కడ, అది తమాషా. కాబట్టి అచ్యుత స్వరూప సామర్థ్యం నచ్యుత నచ్యవతే నచ్యవిష్యతి ఇది అచ్యుత. స్వరూప సామర్థ్యాలు, ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క సామర్థ్యము ఎప్పుడు కూడాను ఆయన నుండి విడిపడేటువంటివి కావు. వాటికి వేరుగా తను లేడు, ఉండడు, చవిష్యతి ఉండలేడు. కాబట్టి భగవంతునిలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వరూప సామర్థ్యం, స్వరూపం ఒకటి, సామర్థ్యం ఒకటి, ఇవి రెండు కూడాను నచ్యుత, ఎటువంటి పరిస్థితుల్లో కూడాను దూరంగా భగవంతుడికి లేవు. నచ్చవతే, ఉండలేవు, నచ్చవిష్యతి, భవిష్యత్తులో ఉండబోవు. బ్యూటిఫుల్. కాబట్టి ఈ స్వరూప సామర్థ్యం అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అగ్ని ఉందనుకోండి, అగ్నికి వేడి వెలుతురు అనేది అగ్ని యొక్క స్వభావం. కాబట్టి అగ్ని అన్నామంటే వేడిగాను ఉండాలి, వెలుగు ఉండాలి. కాబట్టి వెలుగు వేడి రెండిటికి అగ్ని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరంగా, దూరం అయిందనుకోండి అది అగ్ని అని అనిపించడానికి అవకాశం లేనే లేదు. అది స్వరూపం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు దూరం కాకుండా ఉండేటువంటిది స్వరూపం. పంచదార ఉంది, దాని స్వభావం ఏమిటి? అది తీయగా ఉంటుంది స్వభావం. కాబట్టి స్వభావం ఏదో అదే స్వరూపంగా కూడా ఉంటుంది. కాబట్టి తీయగా ఉండడం అనేటువంటిది పంచదార యొక్క స్వభావము, అదే దాని యొక్క స్వరూపము. ఏ విధమైనటువంటి రసాయనిక చర్య ద్వారా పంచదారలో ఉండేటువంటి తీయదనాన్ని కనుక వేరు చేస్తే దాన్ని పంచదార అని ఎవడు పిలవడు. కాబట్టి వేడి వెలుతురు రెండు ఉండేది అగ్ని యొక్క స్వరూపం అయితే, ఈ వేడిని వెలుతురిని వేరు చేశామనుకోండి నీళ్లు చల్లి,
ఆ తరువాత దాన్ని నిప్పు అని ఎవరు అనరు, ఒకవేళ అంటే బొగ్గు అంటారేమో. అర్థమవుతుంది? ఇది స్వరూపం అంటే. కాబట్టి స్వరూపము అని ఎప్పుడైతే అన్నాడో ఎట్టి పరిస్థితుల్లో అది దూరం అయ్యేందుకు అవకాశం లేదు. అట్లాగే భగవంతుని యొక్క స్వరూప సామర్థ్యం, స్వరూపం ఒకటి, సామర్థ్యం ఒకటి. ఎందుకంటే అచ్యుత అనేటువంటి పదాన్ని డిఫైన్ చేస్తాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పరమేశ్వరుడికి అంటే సచిదానంద స్వరూపం అయిన నిత్యుడు, నశించేటువంటి వాడు కాడు. సత్ చిత్ ఆనందం చూసాం కదా నిన్న. సచిదానందాత్మక కృషిర్భూవాచక న శబ్ద నిర్వృత్తివాచక. కాబట్టి కృష్ణ అంటే సదానంద స్వరూపం, ఇది ఈయన యొక్క స్వరూపం. కాబట్టి సత్ చిత్ ఆనందము అనేటువంటిది భగవంతుని యొక్క స్వరూపం. మరి సామర్థ్యం ఏంటి? సామర్థ్యం ఏంటో చెప్పనా? సృష్టి స్థితి లయం, ఇవి ఆయన యొక్క సామర్థ్యం. కాబట్టి ఆయన నశించేటువంటి వాడు కాదు, అది ఆయన యొక్క స్వరూపం. ఆయన సామర్థ్యం ఏమిటంటే సృష్టి స్థితి లయాలు చేయగలిగి ఉండడం. ఇది మరొకరి వల్ల సాధ్యం కాదు. అది ఆడ అందువల్లనే సామర్థ్యమైంది. అది కేవలం భగవంతుడికే సాధ్యం. ఆయన ఒక్కడే సృష్టిని చేయగలడు, ఆయన ఒక్కడే స్థితిని ఉంచగలడు, ఆయన ఒక్కడే లయం చేయగలడు. కాబట్టి స్వరూప సామర్థ్యాలు అంటే తన స్వరూపం ఏదైతే ఉందో సచ్చిదానంద స్వరూపం, అది ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆయనకి దూరం కాదు. నచ్యుతే అచ్యుత నచ్యుతే. అట్లాగే సామర్థ్యం ఏదైతే ఉందో, సృష్టి స్థితి లయాల్ని తయారు చేసేటువంటిది ఏదైతే ఉందో, ఈ క్రమమంతా కూడాను ఆయన యొక్క సామర్థ్యమే, ఇంకొకరికి ఇది సాధ్యపడేటువంటిది కాదు. కాబట్టి ఈ స్వరూప సామర్థ్యాల విషయంలో నచ్యుత నచ్చవతే నచ్చవిష్యతి. కాబట్టి ఈ రెండు కూడాను ఆయన దగ్గరే ఉన్నాయి గనక అచ్యుత. ఇప్పుడు ఇవన్నీ తెలిస్తే, ఇప్పుడు ఉదాహరణకి అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం అచ్యుతం అన్నాం అనుకోండి, అచ్యుతం అనగానే మనకి ఇదంతా జ్ఞాపకం వచ్చేస్తుంది. అది భగవన్నామంలో ఉండే విశేషం ఏంటంటే ఆ నామం దాని వైభవాన్ని నామమే చెప్తూ పోతుంది గనక అచ్యుత. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను తాను వేరుగా లేడు గనక, చ్యుతి లేదు గనక, వినాశం లేదు గనక పరమేశ్వరుడు అచ్యుత. ఇంకొకది కూడా ఉంది, షడ్భావ వికార శూన్యత్వాత్. షడ్భావ వికార శూన్యత్వాత్, ఇది కూడా ఆ డిక్లైన్ ఎట్లా లేదో చెబుతాడు. షడ్భావ వికార శూన్యత్వాత్. షడ్భావ వికారాలు, వికారం అంటే మార్పు, మాడిఫికేషన్. షడ్భావ 6 రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. చూచారా? ఏం మార్పులవి? అస్థి జాయతే, కమాన్ టెల్ మీ, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి ఇది. ఇవి షడ్భావ వికారాలు. అంటే 6 రకాలు. ఇవి మారుతూ ఉన్నాయి. తల్లి గర్భంలో ఉండడం అస్థి, తల్లి గర్భం నుంచి పుట్టడం, ప్రసూతి వాయువులు నెడుతూ ఉంటే జాయతే, అక్కడి నుంచి పిల్లవాడు పెరుగుతూ ఉండడం వర్ధతే, అక్కడి నుంచి మార్పు చెందుతూ ఉండడం విపరిణమతే, ఆ తరువాత క్షీణిస్తూ ఉండడం ఓల్డేజ్, జరా. అది ఇప్పుడు అపక్షీయతే, చివరికి చచ్చిపోవడం, మరణించడం. అపక్షీయతే వినశ్యతి. ఈ షడ్భావ వికారాలు ఎక్కడ కనపడతాయి మనకంటే దేహంలో కనపడతాయి. దేహంలో కనపడతాయి. ఎందుకని? ఉన్నది దేహం, తల్లి గర్భంలో పుట్టింది దేహం, పెరిగేది దేహం, మార్పు చెందేది దేహం, క్షీణించేది దేహం, నశించేది దేహం. ఇవన్నీ దేహ లక్షణాలుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. కానీ పరమేశ్వరుడు దేహం కాదు కదా. దేహి క్షేత్రజ్ఞం చాపిమం విద్ధి సర్వక్షేత్రేషు భారత. హే అర్జున, ఈ క్షేత్రాల్లో ఉండేటువంటి క్షేత్రజ్ఞుని నేను నశించేటువంటి వాడిని కాను. దేహాలు నశిస్తాయేమో కానీ నేను నశించేటువంటి వాడిని కాను అని క్లియర్ చేశాడు కనుక షడ్భావ వికార శూన్యత్వాత్ అంటే దేహానికి సంబంధించినటువంటి వాడు కాడు. కనుక నచ్యుత. దేహమైతే నశించిపోద్ది, కానీ పరమేశ్వరుడు అట్లా నశించేటువంటి వాడు కాడు. అది తమాషా. కానీ ఆయన్ని గురించి అసలు వికారమే లేదు. ఇది తమాషా ఏంటంటే వికారం ఉంటేనే నాయన ఏదైనా నడిచేది.
ఇప్పుడు స్వామీజీ జీవిత చరిత్ర చెప్పండి అంటే ఎవరైనా వచ్చి ఇక్కడ చెప్పారనుకోండి. ఎందుకని? స్వామీజీ నీకు ఒక దేహంగా కనపడ్డాడు కనుక ఆయన ఇలా పుట్టాడండి, ఆయన ఇలా పెరిగాడండి, ఆయన ఇలా చదువుకున్నాడండి, ఆ తర్వాత యజ్ఞాలు నిర్వహించాడండి, ఆశ్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతావు నువ్వు గ్రంథాలు రాసావని. అదంతా కదలిక, అదంతా మార్పు. కానీ మార్పు లేక ఉండడం ఏంటి? త్యాగరాజస్వామి రాశాడు ఒక కీర్తనలో, కదిలేవాడు కాడే. వాట్ ఏ వండర్ఫుల్ సెంటెన్స్. త్యాగరాజ అలోన్ కెన్ రైట్ దిస్. కదిలేవాడు కాడే మా రాముడు, కథలెన్నో కలవాడే. మార్పు లేదు. మార్పు లేనప్పుడు కథలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి ఆయన? మార్పు ఉంటేనే కదా. మార్పు లేకుండానే అంటే తను ఏ మార్పు లేనటువంటి వాడు, అన్ని మార్పులకి ఆధారమైనటువంటి వాడు. హీస్ ద మోషన్లెస్ సెంటర్ అరౌండ్ విచ్ ఆల్ మోషన్స్ టేక్ ప్లేస్. కాబట్టి అన్ని ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి, కానీ ఆయనలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేనటువంటి వాడు. అందుకని కదిలేవాడు కాడే మా రాముడు. చూడండి ఎంత లోతో. కదిలేవాడు కాడే మా రాముడు, కథలెన్నో కలవాడే. ఎన్ని చెప్పుకుంటున్నాం, ఎంత రాసుకుంటున్నాం ఆయన గురించి. రామాయణం అంతా కూడా ఆయన యొక్క గాథే కదా, ఆయన కదలికలే కదా. కానీ వాస్తవానికి ఏమిటంటే స్వరూప సామర్థ్యం నచ్చుతే. కాబట్టి ఆయన స్వరూపమే సచ్చిదానందం గనక కదిలేవాడు కాడు. ఇది ఇప్పుడు వీళ్ళదేంటి ఇది అచ్యుత అనడంలో? మిస్టర్ కృష్ణ ఈ గోపిక లేలే ఈవిడ అట్లాగే అని ఉంటుందని నా ఉద్దేశం. ఇదిగో చూడు, ఒక మాట చెప్తాను, ఇదంతా తెలిసే వచ్చాం. పో, రాత్రిపూట బృందావనానికి వచ్చామంటే ఏం పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? నో, ఇదంతా తెలిసే వచ్చాం. ఎందుకో తెలుసా? నువ్వు అచ్యుతుడివి. మేము ఎవరిని వదిలొచ్చామో తెలుసా? పతి, సుత, అన్వయ, భాతృ, బాంధవాన్ వాళ్ళందరినీ కూడా అతిగా వదిలిపెట్టి వచ్చాం. ఎందుకని? నువ్వు నశించని వాడివి, వాళ్ళు నశించేవాళ్ళు. సరేనా? ఇది తెలిసే వచ్చామయ్యా. ఏం తమాషా పడతా ఉండవు. అక్కడ కితవాకి దారి తీస్తుంది ఓ దుర్తుడా. కాబట్టి ఈ సత్యం మాకు తెలుసు. నువ్వు మమ్మల్ని గురించి ఏం మాట్లాడబాకు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, రాత్రి అయిపోయింది, 10 o'clock అయింది. ఇవన్నీ మేము తెలిసే వచ్చాం. వాళ్ళు నిలిచేటువంటి వాళ్ళు కాదని మాకు తెలుసు. వాళ్ళతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఎప్పుడు శాశ్వతంగా నిలబవని కూడా తెలుసు. అంటే మీ భర్తలను వదిలొచ్చేస్తారా? చెప్తాడారు కదా, భాతృ బాంధవాన్, పతి, సుత. ఎత్తుకోవడమే పతి. కాబట్టి పతి ఎవరు, సుత ఎవరు? కాబట్టి పతి. అట్లాగే సతి. ఎవరు సతి? కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర కస్య త్వం కః కుత ఆయాతః కస్య త్వం కః కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః తత్వం చింతయ తదిహ భ్రాతః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాతే కాంతా కస్తే పుత్రః తే కాంతా కా. హూ ఈజ్ యువర్ వైఫ్? కృష్ణుని అడుగుతూ ఉండారు, కితవా
లీడ్ చేస్తూ ఉంది. కాబట్టి ఎవరయ్యా నీ భార్య ఎవరు? తే పుత్రః కా, నీ కుమారుడెవరు? సంసారోయం అతీవ విచిత్ర, అయం సంసార అతీవ విచిత్ర. చిన్నది కాదు ఇది సంసారం అనేటువంటిది, విచిత్రమైనటువంటిది. ఎందుకని? భార్య పిల్లలు ఉంటే సంసారం. అసలు నీ భార్య ఎవరు, పిల్లలు ఎవరే? కశ్యత్వం, ఎవరికి సంబంధించిన వాడివి నువ్వు? కహ, ఎవరు నువ్వు? కుత ఆయాత, ఎక్కడి నుంచి వచ్చావు? తత్వం చింతయా తదిహ భ్రాత. కాబట్టి సత్యం ఏమిటో తెలుసుకో. సత్యం తెలుసుకునేటువంటి వాడు సత్యవాది, అసత్యం మాట్లాడేవాడు కితవహ, బతమరుతుడు. అది అందుకని ధూర్తుడు, ఎప్పుడు అబద్ధాలు ఆడేటువంటి వాడు. నీకు అబద్ధాలు సార్ వెన్నతో పెట్టిన విద్య కాదు సార్. నువ్వు పుట్టిన తర్వాత వెన్న తిన్నావు, కానీ నీకు వెన్నుతో పుట్టిన విద్య. పో, నువ్వు అబద్ధాలు ఆడ్డావంటే అది నీకు ఇక అదే ఆహారం నీకు. నువ్వు అబద్ధాలు ఆడుతూనే ఉండాలి, కితవా. కాబట్టి అబద్ధాలు ఆడేటువంటి వాడా చూడు, ఇది సత్యం. పెళ్ళి కాకముందు పురుషుడికి భార్య లేదు, పెళ్ళి కాకముందు స్త్రీకి భర్త లేడు. పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు మనకు కనిపిస్తూ ఉన్నారు. హార్డ్ ట్రూత్ ఏంటంటే, ఒకరోజు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా భర్త లేని భార్యగా ఆవిడ మిగిలిపోతుంది, లేదా భార్య లేని భర్తగా ఇతను మిగిలిపోతాడు. దిస్ ఈస్ ద ట్రూత్, అన్డెనయబుల్. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాదనడానికి అవకాశం లేదు. కాబట్టి ఎంతకాలం కలిసి ఉండినా ఏదో ఒకరోజు విడిచిపెట్టి పోవాలి. ఇంకా పుత్రుడు అంటావా? పెళ్ళైనప్పుడు కూడా వాడు లేడు, మధ్యలో వచ్చాడు. మధ్యలో వస్తే పిల్లవాడు తల్లిదండ్రుల తర్వాతే చనిపోతాడు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎందుకని? చాలామంది బిడ్డలకి తండ్రులు కొరివి పెడుతూ ఉండడం మనం చూసాం. సరేనా? ఒకవేళ మరణించకపోయినా, ఇప్పుడు గోకుల్ చాట్ ఇన్సిడెంట్ చూశారు కదా మీరు. బాగా పాపం చక్కగా చదువుకున్నటువంటి పిల్లలు, ఇంజనీర్స్, ఇప్పుడు దిక్కు లేకుండా వాళ్ళు ఒక వీల్డ్ చైర్లో ఉంటే తల్లిదండ్రులు తోసుకుపోతూ ఉన్నారు, అన్నం పెడుతూ ఉన్నారు. ఈ పరిస్థితి వస్తుందని ఏ తల్లిదండ్రులైనా ఊహించారా? ఎనీథింగ్ మే హ్యాపన్, దట్ ఈస్ లైఫ్. జీవితంలో ఏదైనా జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు, ఎలాగైనా జరగచ్చు. ఇక్కడ ఏమి సంబంధాలు? ఎవరికి సంబంధాలున్నాయి? ఎవరితో సంబంధాలున్నాయి? ఒక్కసారి చెప్పు. 4 రోజులు బతుకుతాం ఈ ప్రపంచంలో. జీవన్ కే దిన్ 4 ప్యారే, జీవన్ కే దిన్ 4, जीवन के दिन 4 प्यारे, जीवन के दिन 4, जीवन के दिन 4, जीवन के दिन 4 प्यारे, जीवन के दिन 4, जीवन के दिन 4 प्यारे, जीवन के दिन 4, भूल न जाना, भूल न जाना, भूल न जाना, भूल न जाना जग ममता का, देखो कपट व्यवहार, किसका तू है और कौन तुम्हारा, किसका तू है और कौन तुम्हारा, स्वार्थ रत संसार,
जीवन के दिन चार प्यारे జీవన్ కే దిన చార్. 4 రోజులు దాన్ని ఏ పేరున్నా పెట్టుకోండి, బాల్యము, వార్ధక్యము, వృద్ధాప్యం, నువ్వు ఎన్నెన్నా పెట్టుకోవయ్యా. 4 రోజులు బ్రతుకుతాం ఈ ప్రపంచంలో. ఒక్కసారి ఆలోచన చేస్తే ఏమిటి మన జీవితం అంటే అర్థమే కాదు. ఎవరికి ఎవరు అస్సలు తెలియడం లేదు. మర్చిపోబాకు భూలు నజానా. ఎట్టే పరిస్థితుల్లో ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. ఎవరికి ఎవరు ఏమవుతారో ఎరుగరు ఎవరు ఇలలోనా. ఎవరికి ఎవరు ఏమవుతారో ఎరుగరు ఎవరు ఇలలోనా. ఏదేమైనా ఎవరెటు పోయినా ఏదేమైనా ఎవరెటు పోయినా చింతే మిగులును భువిలోన. జీవన్ కే దిన చార్ 4 రోజుల ఆట బ్రతుకు 3 దినాల ముచ్చట. 4 రోజుల ఆట బ్రతుకు 3 దినాల ముచ్చట. 4 రోజుల ఆట బ్రతుకు 3 దినాల ముచ్చట. కృష్ణ, ఇదంతా శుభ్రంగా తెలిసి దీన్నంతా విచారం చేసి, ఆవిడ చూడండి తమాషా, నీ స్వరూప సామర్థ్యాలను పెట్టు, మా స్వరూప సామర్థ్యాలు చూడు. ఇప్పుడు ఇవన్నీ కూడా విచారణ చేసే మేము నీ దగ్గరకు వచ్చాం. ఎందుకని నువ్వేదో మాట్లాడుతూ ఉండవు. అయ్యా చూడు, పతి సుత అన్వయ మాకు తెలిసిలేవయ్యా, అవన్నీ మాకు తెలియదు. ఇవన్నీ ఆలోచన చేశాం. విచార్యమాణి తత్వదృష్ట్యా పుత్రాదయో న సంతి. మామూలుగా చూస్తే భార్య పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది, కానీ తత్వదృష్ట్యా విచార్యమాణి, బై ఎంక్వైరీ విచార్యమాణి, బాగా ఆలోచించి చూస్తే తత్వదృష్ట్యా పుత్రాదయో న సంతి. భార్య పుత్రాదులు అనేటువంటి వాళ్ళు లేనే లేదు. ఇది చూడండి తమాషా. వాళ్ళు లేరు కనుక నీ దగ్గరకు వచ్చాము. ఉండేవాడివి నువ్వు, లేని వాళ్ళు వాళ్ళు, లేకనే ఉన్నట్లు తెలిసేవాళ్ళు వాళ్ళు, ఉండి లేనట్టు ఉండేవాడివి నువ్వు. మా కర్మయ్య ఇదంతా. ఎట్లా అర్థం చేసుకోవాలో నిన్ను మాకు తెలియడమే లేదు. కాబట్టి ఒక్కటి చెప్తున్నాను విను. కాంతాపుత్రాదయ స్వప్నదర్శన కాంతాపుత్రాదివత్ మాయావశాత్ ప్రతీయంతే పో. కాబట్టి స్వప్నదర్శ ఎవడైతే కలని గంటూ ఉండాడో, కాంతాపుత్రాదయ స్వప్నదర్శ కాంతాపుత్రాదివత్ మాయావశాత్ ప్రతీయంతే. కాబట్టి కాంతాపుత్రాదయ స్వప్నదర్శ కాంతాపుత్రాదివత్ మాయావశాత్ ప్రతీయంతే. కాబట్టి మాయ చేత కనపడుతూ ఉండారు. స్వప్నంలో ఉండేటివంటి అన్నీ యథార్థం కాదు. తదేవ సంసార వైచిత్ర్యం. ఇది సంసారంలో ఉండే విచిత్రమైనటువంటి విషయం. ఆకాశంలో నీలివర్ణం కనపడతా ఉంది, ఉందే నీలివర్ణం లేదు, లేనిదే ఉన్నట్టు కనపడతా ఉంది. స్వప్నంలో ఎవరికి ఏదైనా జరగచ్చు. నన్ను చూసి ఒకవేళ మీ ఇళ్లలో కష్టాలుంటే, ఎవరైనా ఉంటే, వాళ్ళు మనం కూడా సన్యాసం తీసుకొని ఉంటే బాగుండేది అనుకోవచ్చు. ఇదే రాత్రి కల్లో వస్తాయి సన్యాసం పుచ్చుకున్నట్టుగా. అక్కడేదో పాడాలనుకుంటాడు, రాదు. అక్కడేదో ఒక గీతం చెప్పాలనుకుంటాడు, రాదు. రాకపోయినా సరే నిజమే. అట్లాగే సన్యాసులు కూడా సంసారులైనట్టుగా వస్తుంది కలలు, కర్మ. ఎందుకని వాళ్ళు కనుక సన్యాసంలో తృప్తి పడలేకపోతే సంసారంలో చూసి వాళ్ళు పిల్లవాడిని ఎత్తుకొని నాయన నా బుజ్జే టింకే వంకే
అని పోతా ఉంటే వాడిని చూసి ఒరే మనకు కూడా ఉండుంటే మనం కూడా ఠింకే ఠంకే అని పోతుంది కదా అని గనక సన్యాసి అనుకున్నాడు అనుకో, రాత్రి వాడికి స్వప్నం ఇదే. అర్థమవుతా ఉంది? అవన్నీ యథార్థం అవుతాయో చెప్పండి? మేలుకున్నాడు అనుకోండి, సంసారికి సన్యాసము లేదు, సన్యాసికి సంసారము లేదు. ఇది సార్ విషయం. కాబట్టి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే విచార్యమాణి. కాబట్టి బాగా విచారించి చూస్తే నా కశ్యాపి కశ్చిత్ బంధువు, ఎవరు ఈ ప్రపంచంలో ఎవరికి బంధువు కాదయ్యా. ఎవరెక్కడి నుంచి వచ్చారో, ఎవరు ఎందుకు కలిశారో, ఎవరిని కలిశారో, ఎప్పుడు కలిశారో, ఎందుకు కలిశారో ఎవరికి తెలుసు గనక మేము ఇదంతా ఈ సత్యాన్ని గుర్తించి ద పాయింట్, అది ఆవిడ చెప్పేది. అచ్యుత, ఈ సత్యాన్ని మేము గుర్తించి వాళ్ళతో మాకు ఉండేటువంటి సంబంధం ఏ రోజైనా తెగిపోయేదని, ఎవరితో ఈ ప్రపంచంలో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నా ఒకరోజు వాళ్ళన్నా మనల్ని వదిలిపెట్టి పోవాలి, లేదా మనమైనా వాళ్ళని వదిలిపెట్టి పోవాలి అనేటువంటి నగ్న సత్యం మా హృదయానికి పట్టింది కనుకనే వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాం. చూస్తా ఉన్నాం రాత్రిపూట, అందులో స్త్రీలము యోషితాం, మేము వస్తే పొండి పొండి పొండి, రాత్రి అయిపోయింది, పొండి 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 పొండి. ఏందా పోయేది? ఏంది పోయేది? ఎవరు పోయేది? ఎక్కడికి పోయేది? పోతాములే, మాకు తెలియదా? రేపు మధ్యాహ్నం తర్వాత నువ్వు ఉండమన్నా మేము ఉండం. ఏంది పోయేది? లేదులే నాయన, లేదమ్మా. ఆ ఫ్లోలో మిమ్మల్ని నవ్వించాలని అన్నానే కానీ మీరు ఇక్కడ ఎప్పుడూ ఉంటే నాకు అంతకన్నా కావాల్సిందేంటి? ఈ చప్పట్లు కొట్టడం ఏంటో తెలుసా? చెట్ల మీద పక్షులుంటే చప్పట్లు కొడితే ఎగిరిపోతాయి. అందుకని నువ్వేమన్నా భ్రాంతిలో ఉండావేమో మేమిక్కడ ఉంటామని. ఉండేవాళ్ళమే కాదు. ఎస్, ఓకే ఓకే, గోవా కంటిన్యూ కాండి, అట్లాగే నాకే నష్టం లేదు, సరేనా? కాబట్టి ఈ విధంగా మేము వస్తే పొండి 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 అంటావు ఏంటయ్యా? అందరూ పోయేవాళ్లే కృష్ణ. హే కితవా, ఓ దూర్తుడా, నీకు తెలియదా? నీ స్వరూప సామర్థ్యం నీకు తెలియదా? మేము వాళ్ళని ఎందుకు వదిలిపెట్టి వచ్చామో మాకు తెలియదా? చెప్పవయ్యా. ఎందుకని? వాళ్ళది అనిత్య సంబంధం అని, నీది నిత్య సంబంధం అని. సరేనా? ఒక కాలానికి పరిమితమైన సంబంధాలు అవి, ఓ ప్రదేశానికి పరిమితమైనటువంటి సంబంధాలు, ఒక ఉపాధికి పరిమితమైనటువంటి సంబంధాలు, అవి అనిత్యమైనటువంటి సంబంధాలు. ఈరోజు ఉంటాయి, ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, తెంచుకోవాలంటే తెంచుకోవచ్చు. కానీ నీతో ఉండేటువంటి సంబంధం తెగేటి కాదు. ఎందుకని? ఇది నిత్య సంబంధం. కాలంలో నేను వచ్చాను, కాలంలో వాళ్ళు వచ్చారు, మధ్యలో కాలంలో కలిశాం, కాలంలో విడిపోతాం. ఏనాడైనా కాలంలోనే పోతారందరూ. ఏనాడైనా కాలంలోనే పోతారందరూ. పోయే కాలం రాలే దేహం తెలిసిన వారెవరు. కాలే దేహం కాటికేగినా కాలే దేహం కాటికేగినా కాలదు మన బంధం. ఎంతని పిలిచేది నిన్ను ఎందుకు ఈ దూరం. ఎంతని పిలిచేది నిన్ను ఎందుకు ఈ దూరం. మాయలేరుగని పిచ్చి మనసుకు ఎందుకు ఈ భారం. ఎంతని పిలిచేది నిన్ను
ఎందుకు ఏ దూరం. కృష్ణ, అచ్యుతుడివి నువ్వు, నశించినటువంటి వాడివి. నశించినటువంటి నీతో పెట్టుకునేటువంటి సంబంధం కూడా నశించదు భగవాన్. కాబట్టి నీవు నిత్యుడివి. నిత్యుడివైనటువంటి నీతో సంబంధం పెట్టుకోవడం అంటే అది నిత్య సంబంధం. కాబట్టి మేము కూడా నిత్యం ఉంటాం అనే వచ్చాం. కాబట్టి వాళ్ళని వదిలిపెట్టాం. ఎక్కడొచ్చాం మేము? చూడండి, కస్తజే నిశి. నిశి రాత్రిపూట వచ్చాం. రాత్రి అంటే అంధకారం, అంధకారం అంటే అజ్ఞానం. కాబట్టి ఈ అజ్ఞానం అని తెలిసి ఈ సంసారం వాళ్ళని వదిలిపెట్టి నీ దగ్గరకు వచ్చామయ్యా బాబు అచ్యుత, తెలిసే వచ్చాము, మళ్ళీ అక్కడికే పొమ్మంటావా? అక్కడికే పొమ్మంటావా? ఉద్గీత ముహూర్తాహ. కాబట్టి నీ యొక్క జీవన రాగం ఏంటది తెలిసే మేము వచ్చాము, మళ్ళీ అక్కడికి మమ్మల్ని పొమ్మని చెప్పడం మాత్రం నీకు సమంజసమైనటువంటిది కాదు. అది విషయం. నెక్స్ట్ 17వ గోపిక. ఇంకిద్దరే ఉన్నారు, ఇద్దరు గోపికలు ఉన్నారు, ఒక క్లాస్ ఉంది, అంతే, ఇంకేం లేదు. ప్లీజ్. రహసి సంవిదం హృశ్చయోదయం, రహసి సంవిదం హృశ్చయోదయం, ప్రహసితాననం ప్రేమ వీక్షణం. రహసి సంవిదం హృశ్చయోదయం, ప్రహసితాననం ప్రేమ వీక్షణం. బృహదరశ్రియో ధామ వీక్ష్యతే, బృహదూరశ్రియో ధామ వీక్ష్యతే. ముహురత స్పృహా ముహ్యతే మన్నః, ముహురతి స్పృహా ముహ్యతే మన్నః. రహసి సంవిదం హృశ్చయోదయం, ప్రహసితాననం ప్రేమ వీక్షణం. ఈ 17వ గోపిక చెప్తూ ఉంది, చివరికి వచ్చేస్తూ ఉంది. రహసి ఏకాంతం. రహస్య అంటే రహస్యమైనటువంటి ప్రదేశం, ఏకాంత ప్రదేశం. అక్కడ ఏకాంతంలో సంవిదం సంకేత స్థానం. కాబట్టి నిన్ను కలుసుకునేటువంటి సంకేత స్థానం. ఏకాంతం అంటే ఏంటి? ఎవరూ లేనటువంటిది. ఏ అయస్కాంతం లేకపోతే ఏకాంతం, సరేనా? అది రహస్యమైనటువంటి ప్రదేశం, అది హృదయం. సంవిదము సంకేత స్థానం, నిన్ను కలుసుకునే ప్రదేశం. హృద్దేశే, హృదయ దేశే, అక్కడే నిన్ను కలుసుకోవాలి. హృశ్చయోదయం. హృశ్చయోదయం అంటే మా హృదయంలో ఒక కోరిక ఉదయించింది. హృశ్చయోదయం, కోరిక ఉదయించింది. నిన్ను కలవాలి అనేటువంటి కోరిక ఉదయించింది. అలా ఉదయించడానికి కారణం ఏమిటి అని ఆలోచించినప్పుడు ప్రహసితాననం, నవ్వుతున్నటువంటి నీ మోము. కాబట్టి నీ యొక్క ముఖార విందాన్ని దర్శిస్తే ఎప్పుడు మందస్మిత వదనారవిందరుడై ఉండేటువంటి వాడివి కనుక ఆ చిరునవ్వు మాకు కనపడుతూ ఉంది. ఆ చిరునవ్వు మమ్మల్ని పిచ్చోళం చేస్తూ ఉంది. ప్రహసితాననం ప్రేమ వీక్షణం, నీ చూపు, నీ ప్రేమ చూపు, ఆ వైపు మమ్మల్ని చూచావే, ఆ చూపు మమ్మల్ని నిన్ను వెంటాడేటట్టు చేస్తూ ఉంది. శ్రియోధామ, అది బృహదురహ శ్రియోధామ అంటే శ్రియ అంటే శ్రేయస్సు అని ఒక అర్థం, లక్ష్మీదేవి అని ఒక అర్థం. లక్ష్మీదేవి ఎవరి యొక్క వక్షస్థలం మీద ఉందో కాబట్టి అది శ్రేయోధామ అంటే మోక్షము అని అర్థం. బృహదురహ, బృహదురహ, బృహత్ విశాలమైనటువంటి, ఉరహ వక్షస్థలం, ఆ వక్షస్థలం మీద శ్రేయోధామ. కాబట్టి అమ్మవారు ఉంటుంది లక్ష్మీదేవి. తే నీ యొక్క బృహదురహ విశాలమైనటువంటి ఆ వక్షస్థలాన్ని వీక్ష్య చూచిన తరువాత మాకేమైపోతూ ఉందో తెలుసా? అతిస్పృహ. అతిస్పృహ అంటే ముహు అతిస్పృహ. కాబట్టి మిక్కిలి మా యొక్క హృదయాన్ని అది స్పృశిస్తూ ఉంది. ముహుహు అంటే మాటి మాటికి స్పృశిస్తూ ఉంది. ఎంతసేపటికి
నీ యొక్క చిరునవ్వే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎంతసేపటికి నీ యొక్క ప్రేమ వీక్షణమే మాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అవి మమ్మల్ని వదిలిపెట్టడం లేదు. నిన్ను చేరాలి అనేటువంటి కోరికని మా హృదయంలో కదిలిస్తూ ఉన్నాయి. పృశ్చయోదయం కాబట్టి రహస్య సంవిధం. కాబట్టి ఎక్కడైతే ఏకాంతమైనటువంటి ప్రదేశంలో మేము నిన్ను కలిసేవాళ్ళమో అక్కడికి కలవాలి, వెళ్ళి నిన్ను చూడాలి అనేటువంటి అతిస్పృహ, మిక్కిలి వాంఛ కలుగుతోంది. అతిస్పృహ, మిక్కిలి వాంఛ, చాలా తీవ్రతరంగా ఉంది వాంఛ. ఇది ముహుహు, మాటి మాటికి మనస్సును మూహ్యతి, మోహానికి గురి చేస్తూ ఉంది. మమ్మల్ని మోహానికి గురి చేస్తూ ఉంది. అది కాబట్టి మొదట పరమాత్మ యొక్క నవ్వు ప్రహసితాననం అని అంటే యమునకు వెళ్ళినటువంటి గోపికలు కడవల్లో నీళ్లు తీసుకొని యమునా నది నుండి తిరిగి మళ్ళీ గోకులానికి వస్తున్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడు ఏదో ఒక పని చేసి వచ్చి మధ్యలో వాళ్ళని చూసి నవ్వుతాడట. వాళ్ళకు అర్థమైపోయింది. కారణం ఏమిటి? వాళ్ళు యమున నుంచి బయలుదేరేటప్పటికీ లేగదోడలన్నీ పరిగెత్తుకుంటూ పోతూ ఉన్నాయి, ఆవులన్నీ పరిగెత్తుకుంటూ పోతున్నాయి. మనం వాటిని కట్టేసి వచ్చాం, బంధించి వచ్చాం. వాటిని విడిపించింది ఎవరో అర్థం కావడం లేదు. అట్లా చూచారట. పొన్న చెట్టు కింద నిలబడుకొని ఉన్నాడు, చిన్నపిల్లవాడు కదా. చూచారు. చూడగానే ఆయన వేణువును ఊదుతూ ఆపి మధ్యలో వాళ్ళని చూచి, అది విషయం. ప్రహసితాననం, మందహాసాన్ని చిందించాడట, ఒక చిరునవ్వుని చిందించాడట. ఆయన అట్లా చిరునవ్వుని చిందించడంలో ఆయన ఉద్దేశం వేరే, వీళ్ళ ఉద్దేశం వేరే. కానీ ఆ చిరునవ్వు మాత్రం వీళ్ళని పట్టుకున్నది. ఆయన ఎందుకు చిరునవ్వు తెలుసా? ఆ గోవుల్ని గోవత్సాల్ని వదిలిపెట్టేశాడని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తే ఈయన చిరునవ్వు ఎందుకంటే పిచ్చిదా, ఏంది పిచ్చోళ్ళారా, ఏంది నన్ను అట్లా ఆశ్చర్యంగా చూస్తున్నది, అసలు అది నా పనే కదా. మీకేమర్థమైందో నాకు తెలియదు. అంటే ఆ దూడల్ని వదిలిపెట్టి ఏడిపించడం కాదు పని, బంధాలని తొలగించడం నా పని. కాబట్టి బంధాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ జీవబంధం ఏదైతే ఉందో దాన్ని తొలగించడం నా పని అని ప్రహసితాననం. నవ్వుతూ ఒక నిలబడితే అది ఈ గోపభామలకి ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ పొన్న చెట్టు అర్థం చేసుకున్నదట. పొన్న చెట్టు కింద ఉన్నాడు. ఆ పొన్న చెట్టు పరవశించి తన్మయత్వం చెంది, ఆహా ఏం భావం అండి, నవ్వేడే కానీ ఆ నవ్వులో ఎంత ఉందని పొన్న చెట్టుకు అర్థమై, అది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే అక్కడ పొన్న చెట్టై స్వామికి నీడన పడుతూ ఉందో ఆ పొన్న చెట్టు పులకరించి తన్మయత్వం చెంది ఆ పొన్న పూలను ఆయన మీద రాల్చేసింది. అవన్నీ పడుతూ ఉండయి, అవన్నీ పడుతూ ఉండయి. నేను చూశాను. పొన్న చెట్టు పుణ్యమేమి చెబుతూ కృష్ణ పొన్న చెట్టు పుణ్యమేమి చెబుతూ రాల్చే పూలు నిన్ను పూజ చేసే, తరువు రాల్చిన పువ్వులు నీ తనువు చేరే, నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ. కాబట్టి అలా పూలు రాల్చి, హే భగవాన్, తరువైనా సరే చెట్టైనా సరే ఆ విధంగా స్పందిస్తూ ఉంటే ఆ సందర్భంలో నీ పాదపద్మాల దగ్గర వాలిపోవాలని నాకు అనిపిస్తూ ఉంది కృష్ణ. సరే, అంటే ఆ సన్నివేశం అట్లాంటిది అని అర్థం. కాబట్టి ప్రహసితాననం ప్రేమ వీక్షణం బృహత్ ఉరహ. కాబట్టి బృహత్ ఉరహ అంటే విశాలమైనటువంటి వక్షస్థలం. నీ విశాలమైన వక్షస్థలం అంటే విశాలమైన హృదయం. భగవంతుని యొక్క హృదయం చిన్నది కాదు, దయామయం. అదంతా కూడాను కరుణాస్వరూపం. అటువంటి హృదయాన్ని చూసి మేము మోహానికి గురయ్యాం. ఎందుకని? అది శ్రేయోధామ, ప్రేయస్సుకు సంబంధించింది కాదు. అది శ్రేయస్సుకు సంబంధించింది. అంటే అనపాయి సుఖ అవాప్తి లక్షణం. అనపాయి సుఖ, ఏ అపాయం లేనటువంటి అనపాయి సుఖ అవాప్తి లక్షణం శ్రేయ. కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి ప్రమాదాలు లేవు, ఏ విధమైనటువంటి హాని లేదు.
అంత ఆనందధామమే గనక అది నీ వక్షస్థలం మీద చూచి మోహితులమై ఉద్గీత మోహితాహ జీవన రాగాన్ని నువ్వు ఆలపిస్తూ ఉంటే మేము మోహితులమై నీ వైపు ఆకర్షింపబడ్డాం కృష్ణ. కాబట్టి మమ్మల్ని కరుణించినటువంటి భక్తివి నువ్వే. అది అందువల్ల మోహో అతిస్పృహ ముఖ్యతే మనః. మోహో మాటి మాటికి, నహ మా యొక్క మనః మనసు, ముహ్యతి మోహాన్ని పొందుతూ ఉంది. అది అడ నన్ను కరుణించిన భక్తివి నీవే, నేను వరించిన ముక్తివి నీవే. నన్ను కరుణించిన భక్తివి నీవే, నేను వరించిన ముక్తివి నీవే. ఏంటి ఇప్పుడు వాళ్ళు చెప్పేది? మోహో ముహ్యతి, మాటి మాటికి మోహానికి గురి చేస్తూ ఉంది కదా. అది నీ వెంట నన్ను కరుణించిన భక్తివి నీవే, నేను వరించిన ముక్తివి నీవే. నీ వెంట పడితే మిగలదు మోహము, నీ వెంట పడితే మిగలదు మోహము. నీవు వెంట రాగా వెలుగును మోక్షము. అది శ్రేయోధామ ముహ్యతి మోహం. నీ వెంట పడితే మిగలదు మోహము కృష్ణ. నీ వెంట పడితే మిగలదు మోహము, నీవు వెంట రాగా వెలుగును మోక్షము. రాధారమణ రాధేల కరుణ, రాధారమణ రాధేల కరుణ. దేవకి నందన మాకేల వేదన, రాధారమణ రాధేల కరుణ. దేవకి నందన మాకేల వేదన. జీవుల గమ్యము నీవే కాదా, జీవుల గమ్యము నీవే కాదా. బ్రతుకు సంద్రమున నీవే నావా. రాధారమణ రాధేల కరుణ, దేవకి నందన మాకేల వేదన. రాధారమణ. ఈ మోహం ఏంటో తెలుసు, మోక్షం ఏంటో తెలుసు మాకు. ఈ గోపిక మోహో మనః ముహ్యతి. క్షణానికి నీ విషయంలో మా మనసు మోహానికి గురవుతూ ఉంది. మోహం అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూడడం మోహం. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ సుఖము లేదు. సుఖం లేనిటువంటి ప్రపంచంలో సుఖాన్ని అన్వేషిస్తూ పోవడం కన్నా ఎక్కడ సుఖం ఉందో, సుఖస్థానం ఏదో దాన్ని తెలుసుకోవాలి అని అభిప్రాయపడుతూ ఉంటే మా మనసు నీ వైపు తిరుగుతూ ఉంది, మోహానికి గురవుతూ ఉంది. నెక్స్ట్ లాస్ట్ శ్లోక, చివరి గోపిక 18. వ్రజవనౌకసాం వ్యక్తిరంగతే, వ్రజవనౌకసాం వ్యక్తిరంగతే. వృజినహంత్రిలం విశ్వమంగళం. ఇది పాఠాంతరం కూడా ఉంది, అందుకని ఆగాను. వ్రజజనౌకసాం వనౌకసాం వ్రజజనౌకసాం వ్రజజనౌకసాం వ్యక్తిరంగతే. వృజినహంత్రిలం విశ్వమంగళం. త్యజమనః త్వత్స్పృహాత్మనా, త్యజమనః త్వత్స్పృహాత్మనా. స్వజన హృద్రుజాం యన్నిషూదనో.
వ్రజజనౌకసాం వ్రజవనౌకసాం వ్యక్తిరంగతే వృజినహంత్ర్యలం విశ్వమంగళం. వ్రజవనౌకసాం వ్రజజనౌకసాం ఎట్లయినా పర్వాలేదు. ఆ వ్రజజనులు అంటే వ్రజపురంలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి వ్రజవనౌకసాం అంటే ఆ బృందావనములో ఉండేటువంటి వాళ్ళు, బృందావన వాసులు ఎవరైతే ఉన్నారో వ్యక్తి రంగతే, వ్యక్తి అంగతే. అంగ అంటే కృష్ణ అని అర్థం. అంగ అంటే కృష్ణ అని అర్థం. మీరు అనుకుంటారు మాట చూసి రంగా అని, అంటే రంగ అంటే కూడా కృష్ణుడే కనుక. కాదు కాదు, అంగ. అంగ అంటే కృష్ణ అని అర్థం. కాబట్టి వ్రజ వనౌకసాం ఆర్ వ్రజ జనౌకసాం వ్యక్తి అంగా తే. అంగా హే కృష్ణ, తే నీ యొక్క వ్యక్తి. వ్యక్తి అంటే నీ యొక్క రూపం, అందమైనటువంటి నీ రూపం ఏదైతే ఉందో అది నంబర్ 1 వృజిన హంత్రి. అక్కడ చూడండి సంధి, వృజిన హంత్రియలం విశ్వమంగళం. కాబట్టి వృజిన హంత్రి అంటే దుఃఖాన్ని పోగొట్టేది అని అర్థం. వృజిన హంత్రి కాబట్టి దుఃఖాన్ని సమూలంగా నశింపజేసేటువంటిది. విశ్వమంగళం, విశ్వానికి మంగళకరమైనటువంటిది నీ యొక్క రూపం. కాబట్టి శ్రీకృష్ణుని యొక్క రూపం విశ్వమంగళకరమైనటువంటిది అని అర్థం. కాబట్టి త్యజమనాక్ అంటే మనాక్ కొంచెం అని అర్థం. అటు మనాక్ శబ్దం త్యజ వదిలిపెట్టు, విడిచిపెట్టు అని అర్థం. ఏంటయ్యా విడిచిపెట్టేది? త్వత్ స్పృహాత్మనాం. త్వత్ నీయందు స్పృహ కోరిక కలిగినటువంటి ఆత్మనాం అంటే ఇక్కడ ఆత్మ అంటే ఆత్మని కాదు మనసు, ఇక్కడ ఆత్మ అంటే మనసు. కాబట్టి త్వత్ స్పృహాత్మనాం నీయందే మనసు కలిగినటువంటి కోరిక కలిగినటువంటి మా మనస్సు, దాన్ని కొంత నువ్వు విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలయ్యా? స్వజన నీ వారి యొక్క స్వజన నీ వారు గోపికలు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క హృదృజాం. హృత్ రుజాం హృదృజాం అంటే హృదయములో ఉండేటువంటి రోగాలు, హృదయ రోగాలు ఏవైతే ఉన్నవో వాటిని యత్ యత్ నిషూదనం, యత్ ఏదైతే నిషూదనం నివర్తించగలదో తొలగించగలదో. కాబట్టి హృదయంలో ఉండేటువంటి బాధల్ని ఏదైతే తొలగిస్తుందో దాన్ని కొంత మా కోసం విడిచిపెట్టు అని అర్థం. కాబట్టి అయ్యా నీ యొక్క సాక్షాత్కారం, నీ యొక్క దర్శనం వల్ల దుఃఖం నశిస్తుంది. ఎందుకని? నీ రూపంతోనే విశ్వం కళ్యాణప్రదం అవుతుంది. కాబట్టి ఆ విధంగా నీపైనే మేము మనసు పెట్టుకొని ఉన్నాము. మా హృదయ తాపాన్ని పోగొట్టి, అంటే హృదృజాం ఈ హృదయంలో ఉండేటువంటి బాధల్ని, తాపాన్ని, పరితాపాన్ని దీన్నంతా కూడా సమూలంగా నిర్మూలింపచేసి మాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు, అంటే ఆనందాన్ని ప్రసాదించు అని వేడుకుంటూ ఉంది చివరి గోపిక గీతం. ప్లీజ్. కాబట్టి నీ సన్నిధి దుఃఖహారం. అది చూసారా, వృజనహంత్రి దుఃఖాన్ని పోగొట్టేటువంటిది నీ యొక్క రూపం. రూపం అంటే నీ దర్శనం. దర్శనం ఎట్లా జరుగుతుంది? స్మృతి మాత్రేణ. స్మృతి మాత్రేణ భక్తానాం దుఃఖం నాశయతి ఇది. నాశయతి ఇది. కాబట్టి కేవలం పరమేశ్వరుడిని కృష్ణ అని గనక మనం స్మరించినట్లయితే అటువంటి భక్తులకి స్మృతి మాత్రేణ భక్తానాం దుఃఖం హరతి ఇది. కాబట్టి దుఃఖాన్ని సంపూర్ణంగా, మనకు దుఃఖం ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? దుఃఖాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాం. దుఃఖాన్ని పోగొట్టుకునే ప్రయత్నం ఏంటో కాదు, భగవన్నామమే. అంతకన్నా మించింది లేనే లేదు. కాబట్టి అది విశ్వమంగళం. భగవంతుడు మంగళస్వరూపుడు గనక ఆయన యొక్క రూపం మన హృదయంలో ఉంటే విశ్వమంతా కూడాను మంగళకరంగా కనపడుతుంది. మంగళకరంగా కనపడుతున్నది, అమంగళాలన్నీ కూడాను తొలగింపబడుతూ ఉన్నాయి. కాబట్టి జీవితంలో ఏవైతే అమంగళాలు ఉన్నాయో అవన్నీ కూడాను తొలగించబడి మంగళకరమైనటువంటి దర్శనం పరమేశ్వరుని యొక్క స్మృతి చేత, స్మృతి మాత్రేణ, ధ్యాన మాత్రేణ ఆయన్ని ధ్యానించడం వల్ల, స్మృతించడం వల్ల, కీర్తించడం వల్ల మనకు అది లభ్యమయ్యేటువంటిది అవకాశం ఉంటుంది. కాబట్టి యత్ ఏదైతే హృదృజాం మా యొక్క గుండె పరితాపానికి కారణమయ్యిందో, హృదృజాం ఆ రోగాన్ని నిషూదనం పోగొట్టేటువంటిది. ఆ మందు మాకు ఇవ్వయ్యా, ఎంతో కాదు కొద్దిగా, మనాక్
కొంచెం ఇస్తే చాలు. త్యజ, దాన్ని కాస్త విడిచిపెట్టు. ఆ మందు నీ దగ్గర ఉంది, ఆ ఔషధం నీ దగ్గర ఉంది, అది విడిచిపెట్టు. ఏ ఔషధం అది? సంసార రోగస్య ఏకైక భేషజం. అంతేకాదు, ఈ సంసారం అనేటువంటి రోగానికి అది హృద్రజం. కాబట్టి సంసార రోగం ఏదైతే పట్టుకొని పీడిస్తూ ఉందో మనం, దీనికి ఏకైక భేషజం అదొక్కటే మందు, ఇంకొక రెండో మందే లేదు. కాబట్టి సంసార రోగ భేషజత్వాత్, అది సంసార రోగ భేషజత్వాత్ ఔషధం. కాబట్టి సంసారం అనేటువంటి రోగానికి సరైనటువంటి మందు, ఔషధం ఏమిటంటే భగవన్నామం తప్ప రెండవది లేనే లేదు. ది వెరీ చాంటింగ్ ఆఫ్ హిస్ డివైన్ నేమ్ ఈజ్ ద మెడిసిన్. అంతే, అది చాలు. అది దివ్యమైనటువంటి మెడిసిన్, దివ్యమైనటువంటి మందు అన్నిటికీ, సర్వరోగ నివారిణి. అది అర్థమాట. ఇక్కడ ఒక రోగానికి మందు అయితే ఇంకొక రోగానికి అది మందు కాదు. పైగా ఒక రోగానికి మందు తీసుకున్నావా, దానికి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్, కాంట్రా ఇండికేషన్స్, మళ్ళీ వాటికి సంబంధించి మళ్ళీ వేరే మందులు తీసుకుంటూ పోవాలా. ఇలా మందులు మింగుతూ పసందుగా ఒకరోజు ప్రపంచాన్నే విడిచిపెట్టాలి. అటువంటి మందు కాదు ఇది. నీకు ఏ రోగం వచ్చినా సార్ ఒకటే మందు. రోగం అంటే ఏంటి? ఇక్కడ దుఃఖం, వృజనహంత్రి. కాబట్టి దుఃఖాన్ని పోగొట్టేటువంటిది. కాబట్టి అన్నిటికీ ఇదే ఔషధం. అన్నిటికీ నిది పరమౌషధము. పాపం అన్నమాచార్యుల కీర్తనలో పాడతాడు, ఆయనకేమొచ్చిందో బాధ. అన్నిటికీ నీది పరమౌషధము, వెన్నుని నామమే విమలౌషధము. అన్నిటికీ నీదే పరమౌషధము, వెన్నుని నామమే విమలౌషధము. అన్నిటికీ నీదే పరమౌషధము. చిత్తశాంతికి నీ శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధము. చిత్తశాంతికి నీ శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధము. చిత్తశాంతికి నీ శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధము. మొత్తపు బంధ విమోచనకు చిత్తజ గురుడే సిద్ధౌషధము. అన్నిటికీ నీది పరమౌషధం. ఇక్కడ అన్నిటికంటే చిత్తశాంతి చూడండి, చిత్తశుద్ధికి భగవన్నామమే. మొత్తపు బంధ విమోచనంబునకు, ఆ బంధం ఏదైతే ఉందో, ఈ అజ్ఞానం అనేటువంటి బంధం విడిపోవడానికి కూడాను ఇదొక్కటే మెడిసిన్. కాబట్టి మొట్టమొదట భగవన్నామం ఏదైతే ఉందో అది మనసును శుద్ధి చేస్తూ పోతుంది. దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగిన తరువాత గురువు బోధించేటువంటి జ్ఞానం మనకు అర్థమవుతుంది. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మ అనేటువంటి జ్ఞానం మనకు శుభ్రంగా అలవడుతుంది. కాబట్టి అయ్యా, ఇటువంటిది నీ యొక్క ఇటువంటి భేషజం నీ దగ్గర ఉంది కాబట్టి ఇది విశ్వమంగళకరమైనటువంటిది నీ రూపము, నిన్ను ఆశ్రయించాము, మమ్మల్ని తరింపజేయి అని చివరగా ఈ శ్లోకంలో 18వ శ్లోకంలో ఈ గోపిక పాడడంతో ఇది అయిపోయింది, గోపికా గీతం. స్వామీజీ 19వ శ్లోకం కూడా ఉంది, మీరు అయిపోయింది అంటున్నారేంటి అని. మీటర్ మారిపోయింది చూసారా ఛందస్సు. ఇంతవరకు నడిచినటువంటి 18 శ్లోకాలు ఇందిరా ఛందస్సులో నడిచాయి, సరేనా? ఈ 19వ శ్లోకం దగ్గరకు వచ్చినప్పుడు ఛందస్సు మారిపోయింది. చూడండి ఎట్లా ఉన్నాయో. యతే సుజాత చరణాంబురుహంస్తనీషు, అది ఎట్లా ఉండింది? తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మష, అది ఛందస్సు. కాబట్టి ఆ మీటర్ అట్లా ఉండింది. ఇక్కడికి వచ్చేటప్పటికి మీటర్ ఎప్పుడైతే మారిందో
ఇది శాస్త్రంలో ఇదొక బోధనా విధి. ఎక్కడైతే మీటర్ ఛందస్సు మారుతూ ఉంటుందో అక్కడికి సబ్జెక్ట్ అయిపోయిందనే అర్థం. ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడేంటో తెలుసా? అయితే తర్వాత ఏంటి స్వామీజీ? ఇంతవరకు ఒక్కొక్క గోపిక భగవంతుడిని ఉద్దేశించి ఒక్కొక్క గీతం పాడడం జరిగింది, అందుకని గోపిక గీతం అన్నాం. ఇప్పుడేంటో తెలుసా? ఇది అందరూ కలిసి పాడతారు. అందరి హృదయాలు ఒకటే గనక, వాళ్ళ గానం ఒకటే గనక, వాళ్ళ హృదయం ఒకటే గనక, వాళ్ళ యొక్క పరమ లక్ష్యం ఒకటే గనక ఇప్పుడు అందరు కలిసి పాడతారు. అది ఇది చూడండి. సుజాత చరణాంబురుహం స్తనేషు యతే సుజాత చరణాంబురుహం స్తనేషు భీతాశనైః ప్రియ దధీమహి కర్కశేషు తేనాటవీమటసి తద్వ్యధతే న కిం స్విత్ కూర్పాదిభిః భ్రమతి ధీః భవతాయుషాం నః యతే సుజాత చరణాంబురుహం స్తనేషు. ఈ రాగం మీకేం కనబడుతుంది? ఏం తెలుపుతుంది చెప్పండి? భూపాలు నాకు గోపాలో తెలుసు, అది కాదు, భూపాలు కాదు. కానీ సూర్యోదయం తెలుస్తూ ఉందా లేదా? కాబట్టి అందుకని ఈ రాగంలో పాడుతున్నా. సూర్యోదయం కదా, ఇక జరగబోయేది కృష్ణోదయం. అది ఇంతవరకు కృష్ణుడు కనపడకపోవడం వల్ల, ఆయన అదృశ్యమై ఉండడం వల్ల బాధపడుతూ ఈ గోపికలు ఒక్కొక్క గీతాన్ని పాడితే ఇక కృష్ణోదయం కాబోతా ఉంది. అందుకని అందరి గొంతుకలు ఏకమయ్యాయి, అందరు కలిసి చెప్తూ ఉన్నారు. ఇది యత్తే యత్ తే యత్తే యత్, ఏ కారణం చేత, యస్మాత్ కారణాత్, ఏ కారణం చేత, తే నీ యొక్క, సుజాత సుకుమారమైనటువంటి, సుజాత సుకుమారమైనటువంటి చరణాంబురుహం, చరణ కమలం, పాద పద్మం ఏదైతే ఉందో హే భగవాన్, నీ యొక్క సున్నితమైనటువంటి సుకుమారమైనటువంటి చరణ కమలం, పాద పద్మం ఏదైతే ఉందో అది సెకండ్ లైన్ లాస్ట్ వర్డ్ కర్కశేషు, కఠినమైనటువంటి, ఫస్ట్ లైన్ లాస్ట్ వర్డ్ స్తనేషు, కర్కశమైనటువంటి స్తనేషు, కుచుములయందు. హే భగవాన్, నీ యొక్క సుకుమారమైనటువంటి నీ పాద పద్మం ఏదైతే ఉందో, చరణ కమలం ఏదైతే ఉందో అది కఠినమైనటువంటి మా స్తనముల మీద మేము ధరించున్నాం. స్తనేషు దధీమహి, దధీమహి అంటే మేము ధరించున్నాం. ప్రియా, ఓ ప్రియుడా, హే కృష్ణ, మేము ఇలా ధరించున్నాం. పైగా ఎట్లా ధరించున్నాం దాన్ని? భీతాశనైః, భీత చాలా భయపడుతూ, శనైః మెల్లగా. ఎందుకని? అవేమో సుకుమారమైనటువంటి పాదాలు స్వామి, మావేమో కర్కశమైనటువంటి స్థనాలు. వీటి మీద పెట్టుకుంటే ఆ పాదాలని అవి ఎక్కడ ఒరిసిపోతాయోనని, ఆ పాదాలు ఎంత బాధపడతాయోనని మేము దధీమహి ధరిస్తున్నాం. ఎట్లాగూ? శనైః, మెల్లగా మెల్లగా తీసి అలా పెట్టుకుంటాం నీ పాదాలని. ఎందుకని? వాటి యొక్క సుకుమారత్వం ఏంటో మాకు తెలుసు కనుక, వాటి యొక్క కోమలత్వం ఏమిటో మాకు తెలుసు కనుక. హే ప్రియా కృష్ణ, తేనా అటవీ, తేనా అటవీం అటసి, తేన ఆ పాదాల చేతనే, ఆ పాదాలతో, తేన అటవీం ఆ అరణ్యములో, అటసి అడవిలో నువ్వు తిరుగుతావు. అటవీం అటసి, కాబట్టి అరణ్యంలో నువ్వు తిరుగుతూ ఉంటావు ఆ పాదాలతో. కూర్పాదిభిః, అక్కడ గులక రాళ్ళు అవన్నీ కూడా ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళు అవన్నీ ఉంటాయి. అవి నా కింస్విత్ తత్, అది వ్యధతే, నా కింస్విత్, నా కింసిత్ వ్యధతే. ఆ రాళ్లలో నువ్వు తిరుగుతూ ఉంటే అది మమ్మల్ని బాధించకుండా ఉంటుందా కృష్ణ?
అంత సుకుమారమైనటువంటి పాదాలే మా స్తనముల మీద పెట్టుకోవడానికి మేము భయపడతా ఉంటామే. భీతై శనై దధీమహి. కాబట్టి మెల్లగా పెట్టుకుంటూ ఉంటాము. అటువంటి సుకుమారమైనటువంటి నీ పాదాలు అరణ్యంలో ఆ గులక రాళ్ల మధ్య తిరుగుతూ ఉంటాయంటే అది ఎంత బాధ, ఎంత బాధది. దేహి భ్రమతి. కాబట్టి మా బుద్ధి భ్రమిస్తూ ఉంది, తిరిగిపోతూ ఉంది, మా బుర్ర తిరిగిపోతూ ఉంది. ఇంతకన్నా వ్యధ ఏముంటుంది? నా కింసిత్ వ్యధతే, నా కింసిత్ వ్యధతే. ఇంతకన్నా వ్యధ, ఇంతకన్నా బాధ మరొకటి ఉంటుందా? మీకెందుకమ్మాయి బాధ? భవదాయుషాం నహ, మాకు భవత్ నీవు, ఆయుషాం మా బ్రతుకే నువ్వయ్యా, మా ఆయుష్ నువ్వే, మా జీవనము నువ్వే, సమస్తము నువ్వే గనక నీకు దూరమయ్యి మేము బ్రతకలేము. అంటే చివరగా వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ప్రార్థనది. అంటే శ్రీకృష్ణుని యొక్క సున్నితమైనటువంటి సుకుమారమైనటువంటి పాదపద్మాల్ని ఆ హృదయంలో స్థిరపరచుకొని తృప్తి చెందాలని భావిస్తూ ఉండారు గోపికలు అందరూ కలిసి. దిస్ ఇస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ గోపికా గీతం. ఆయన హృదయంలో నిలిచిపోవాలి. నిన్ను విడిచి క్షణమైన ఉండలేము కృష్ణ, నిన్ను విడిచి క్షణమైన ఉండలేము. బ్రతుకు దిగులాయే దినమే ఒక యుగము కాగా, బ్రతుకు దిగులాయే దినమే ఒక యుగము కాగా. మూత పడక ముందే ఊతగా నిలువు స్వామి. సమాప్తి కాకముందే, ఉపన్యాసం కాకముందే, ఈ కళ్ళ మీద రెప్పలు శాశ్వతంగా పడకముందే, మూత పడకముందే ఊతగా నిలువు స్వామి. నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ, కృష్ణ భవదాయుష, నువ్వే మా బ్రతుకు, మా ఆయుష్ నీవే. సర్వాః ప్రజాః ప్రాణరూపేణ జీవయన్. జీవన పరమేశ్వరుడు మన బ్రతుకు ఎందుకో తెలుసా? ప్రాణరూపంలో ఈ యొక్క జీవితాన్ని నిలుపుతూ ఉన్నాడు గనక, ఈ దేహాన్ని నిలుపుతూ ఉన్నాడు గనక. ప్రాణం పోతే ఇది శవంగా మారి శ్మశానంలో పిడికిడి బూడిదైపోతుంది. కానీ ఇది ఉన్నది అంటే ఈ జీవనం కేవలం పరమేశ్వరుడు వల్ల కలిగిందే గనక ఆయన భవదాయుషాంనః, అయ్యా మా బ్రతుకు నువ్వే, మా ఆయుష్ నువ్వే, మా జీవనము నువ్వే అని గోపికలందరూ కలిసి ఒక్కసారి మొరబెట్టుకుంటూ ఉంటే శ్రీ శుకవువాచ. నెక్స్ట్ ఇది భాగవతం. కాబట్టి శుకబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు చెబుతూ ఉన్నాడు. గోపికా గీతం ఇక్కడికి అయిపోయింది. గోపికలందరూ కలిసి 19వ గీతంలో స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇప్పుడు శుకబ్రహ్మ చెప్తున్నాడు పరీక్షిత్కి, హే పరీక్షణ్ మహారాజా, ఏం జరిగిందో తెలుసా? తర్వాత ఇతి గోప్యః ప్రగాయంత్యః ప్రలపంత్యః చిత్రధా రురుదుః సుస్వరం కృష్ణదర్శన లాలసాః. హే పరీక్షిత్, కృష్ణ దర్శన లాలసాహ, ఆ కృష్ణుణ్ణి దర్శించాలనేటువంటి కుతూహలంతో ఉండేటువంటి ఈ గోపికలు ఈ విధంగా గోపికా గీతాన్ని పూర్తి చేసిన తరువాత ఇతి గోప్య, ప్లూరల్, ఇతి గోప్య అంటే ఈ విధంగా గోపికలు గోప్య ప్రగాయంతః ప్రగాయంత్యః గాయంత్యః ప్రగాయంతః ప్రకర్షేణ చక్కగా ఆయన యొక్క వైభవాన్నంతా గానం చేసి ఈ గోపికా గీతంలో ప్రలపంత్యః
విలపిస్తూ ఆయన కోసం చక్కగా గానం చేసి ఏడుస్తూ చిత్రధా అనేక విధాలుగా చూచాం కదా మనం ఈ 6 ఉపన్యాసాల్లో రకరకాలుగా వాళ్ళు ఆయన యొక్క వైభవాన్ని గానం చేశారు. చిత్రద పెక్కు విధాల వాళ్ళు ఆయన గానం చేసి ప్రగాయంత ప్రలపంచ ఏడుస్తూ ఉన్నారు. ఎందుకని? కృష్ణ దర్శన లాలసాహ, శ్రీకృష్ణుని యొక్క దర్శన భాగ్యం వాళ్ళకి లభించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా ఏడుస్తూ ఉన్నారు. ఎట్లా ఏడ్చారో కూడా చెప్తున్నాడు సుఖబ్రహ్మ. రురుదుహు సుస్వరం, సుస్వరం బిగ్గరగా, చూచారా, బిగ్గరగా రురుదుహు విలపించారు, ఏడ్చారు. వాళ్ళందరూ కృష్ణుని గురించి పాడుతూ కృష్ణ దర్శనానికై కుతూహలంతో బోరున వాళ్ళందరూ ఏడ్చారట. ప్రాపంచిక విషయాల కోసం ఏడ్చేవాళ్ళు ఎందరైనా ఉంటారు, కానీ భగవంతుడి కోసం ఏడ్చేటువంటి పవిత్ర హృదయాలు ఎన్నుంటాయి ఈ ప్రపంచంలో చెప్పండి. వాళ్లే భక్తులంటే. క్షణం విడిచిపెట్టి జీవించలేనటువంటి అశక్తతే ఆ ఏడుపు ఒక కారణమవుతూ ఉంది, అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి మా మధ్యకి రా హే భగవాన్, కరుణించు మా స్వామి, కనికరించవదేమి. కరుణించు మా స్వామి, కనికరించవదేమి. ఆశ్రయించితి స్వామి, ఆలసించెదవేమి. కరుణించు మా స్వామి, కనికరించవదేమి. ఆశ్రయించితి స్వామి, ఆలసించెదవేమి. కరుణించు మా స్వామి, కనికరించవదేమి. అచ్చా, వైకుంఠమందున వెలిగేటి నా స్వామి, వైకుంఠమందున వెలిగేటి నా స్వామి. దారి చూపే తండ్రి, దారిగని రావేమి. దారి చూపే తండ్రి, దారిగని రావేమి. కరుణించు నా స్వామి, కనికరించవదేమి. ఆశ్రయించితి స్వామి, ఆలసించెదవేమి. కరుణించు నా స్వామి, కనికరించవదేమి. వీళ్ళందరూ అలా దుఃఖిస్తూ స్వామిని పిలుస్తూ ఉంటే చూస్తూ ఉండగానే, హే పరీక్షిత్, తాసాం ఆవిర్భూత్, తాసాం ఆవిర్భూత్ శౌరిః. తాసాం ఆవిర్భూత్ శౌరిః. ఎందుకంటే కళ్యాణకరంగా వస్తున్నాడు కదా, కళ్యాణ రాగం. తాసాం ఆవిర్భూత్ శౌరిః స్వయమాన ముఖాంబుజః.
పీతాంబరధర స్రగ్వీ సాక్షాత్ మన్మథ మన్మథ పీతాంబరధర స్రగ్వీ సాక్షాత్ మన్మథ మన్మథ. హే పరీక్షిత్, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? తాసాం, ఆ గోపికలకి స్వయమాన ముఖాంబుజ, నవ్వుతూ ఇంకేదో మాట్లాడబోతాడు, అది తమాషా. స్వయమాన ముఖాంబుజ, నవ్వుతున్నటువంటి మోముతో పీతాంబర ధర, కాబట్టి ఆ పీతాంబరాన్ని ధరించి, స్రగ్వి వనమాలని ధరించి మెడలో, ఎట్లాగూ సాక్షాత్ ప్రత్యక్షంగా మన్మథ మన్మథ, కాబట్టి అందరినీ మోహింపజేసేవాడు మన్మధుడైతే వాణ్ణే మోహింపజేసేటువంటి మన్మధుడుగా, అది తమాష. సరేనా? అందరూ మన్మధుని యొక్క ప్రభావంతో మోహంలో కూరుకుపోతారు. అసలు మన్మధుడే మోహానికి గురయ్యాడట. ఏంది ఓరిడు ఆయన, ఇదేమంతం రా బాబు అని. అది స్వయమాన ముఖాంబుజ, అటువంటి నవ్వుతున్నటువంటి మోము ఇంకా పలకడానికి సిద్ధపడతా ఉన్నాడు. మొగమునందున చిరునవ్వు మొలకలెత్త కృష్ణ మొగమునందున చిరునవ్వు మొలకలెత్త పలుకు పలుకున అమృతం బొలొలు కూచుండ మాటలాడెదవు గాని మాతోటే నీవు నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ కృష్ణ. కాబట్టి చిరునవ్వు మొగం, అది స్వయమాన ముఖాంబుజ కనపడుతూ ఉండాడట. ఇప్పుడు ఆవిరభూత్ తాసాం ఆవిరభూత్ శౌరి, తాసాం ఆ గోపికలకి శౌరి, శ్రీకృష్ణ పరమాత్మ ఆవిరభూత్ ప్రత్యక్షమయ్యాడట. అంతే, ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమయ్యాడో, ఇంతసేపు వీళ్ళు విలపించారు కదా, ఏడ్చారు కదా, ఇప్పుడు ఆడుకుంటూ ఉండాలి, అది తమాషా. బ్రతుకు ఆటగా మారాలి అంటే పరమేశ్వరుడు మన హృదయంలోకి రావాలి. అంగనాం అంగనాం అంతరే మాధవ, అంగనాం అంగనాం అంతరే మాధవ, మాధవం మాధవం చాంతరేణాంగన. అంగనాం అంగనాం అంతరే మాధవ, మాధవం మాధవం చాంతరేణాంగన. మాధవం మాధవం చ అంతరే అంగణ, అంగనాం అంగనాం అంతరే మాధవ. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి, కృష్ణుడు వచ్చాడు గనక ఆ ఆనందంలో పొంగిపోయి అందరూ కలిసి ఆడుతూ ఉంటే దట్ ఈజ్ రాసక్రీడ. అది రాసక్రీడ అంటే ఎట్లాగో తెలుసా? అంగనాం అంగనాం అంతరే మాధవ. ఇటు గోపిక అటు గోపిక, నారి నారి నడుమ మురారి. సరేనా? అంగనాం అంగనాం అంతరే మాధవ, మాధవం మాధవం చ అంతరే అంగడి. కాబట్టి మాధవుడికి మధ్య ఒక స్త్రీ గోపిక, గోపికకి మధ్య కృష్ణుడు. గోపికలు మారుతూ ఉన్నారు, కృష్ణుడు మాత్రం ఒక్కడే. అనేకమైనటువంటి పూలు, అందులో ఉండే దారం మాత్రం ఒక్కటే. అట్లాగే అందరిలో ఉండేటువంటి పరమాత్మ వాళ్ళ మధ్యలో చేరి ఇప్పుడు ఒకరినొకరు అట్లా పట్టుకొని ఆడుతూ ఉండారట. ఏమి భాగ్యం అది! దట్ ఈజ్ రాసక్రీడ. కాబట్టి ఒక్కసారి పొంగిపోయారు. ఎట్లయిపోయింది? ఆకాశం అంత అయిపోయింది వాళ్ళ హృదయం. ఇంతకుముందు బృహత్ ఉరహ, అయ్యా నీది విశాలమైన వక్షస్థలం, ఇప్పుడు ఆయనది కాదు విశాలమైన వక్షస్థలం, వీళ్ళదందరిది కూడా అదే. ఎందుకని? ఎప్పుడైతే భగవంతుని యొక్క జ్ఞానం హృదయంలో నిండిపోయిందో హృదయం విశాలమైపోయింది. అంబరమంతాయేనా హృదయం కడలి అల్లల్లవోలే మనసాయే.
అంబరమంతాయే నా హృదయం, అంబరమంతాయే మా హృదయం, కడలి అలలవోలే మనసాయే. కవుల ఊహలు పాపల నవ్వులు, కవుల ఊహలు పాపల నవ్వులు, హరివిల్లు రంగులు మము చేరే. కవుల ఊహలు పాపల నవ్వులు, హరివిల్లు రంగులు మము చేరే. కోకిల రవములు కుసుమ బాలలు, కోకిల రవములు కుసుమ బాలలు, కదిలించే మదిని స్పృశించే, కడలి అలలవోలే మనసాయే. అంబరమంతాయే నా హృదయం, కడలి అలలవోలే మనసాయే. తారల వెలుగులు మబ్బుల మెరుపులు, తారల వెలుగులు మబ్బుల మెరుపులు, ఉరుముల పలుకులు ఎద నిండే. తారల వెలుగులు మబ్బుల మెరుపులు, ఉరుముల పలుకులు ఎద నిండే. చల్లని వానలు తడిసిన ఓడలు, చల్లని వానలు తడిసిన ఓడలు, మెల్లగా నీరాక వివరించే, కడలి అలలవోలే మనసాయే. అంబరమంతాయే మా హృదయం, కడలి అలలవోలే మనసాయే. అంబరమంతాయే మా హృదయం, కడలి అలలవోలే మనసాయే. ఆ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.